నువ్వేమి పెళ్లికో, పార్టీకో, పేరంటానికో వెళ్లే పనేం లేదు కదా. ఉదయాన్నే ఆరాధ్య స్కూల్కి వెళ్ళాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆ డ్రెస్సులన్నీ అయిపోయిన తర్వాతే నీకు ఐరన్ బాక్స్ ఇస్తా. నేను చేసుకున్న తర్వాత నువ్వు తెల్లార్లు కూర్చుని ఐరన్ చేసుకో. ముందు నేను చేసుకోవాలని చెప్తున్నాను కదా. ఎందుకు ప్రతిదానికి పందం పట్టినట్టు గొడవ చేస్తావు? నాది కూడా సేమ్ ఫీలింగ్. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఐరన్ చేసుకోవాలనుకుంటున్నావా, నాతో పోటీ పడాలనుకుంటున్నావా? నాది కూడా సేమ్ ఫీలింగ్. ఎక్కువ ఫీల్ అయితే నష్టపోయేది నువ్వే. నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్తున్నావు. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు వదినా? మాట్లాడుకోవడం లేదు కన్నయ్య, పల్లవి నాతో ఆర్గ్యూ చేస్తుంది. ఆర్గ్యుమెంట్ చేయడం కాదు బావా. నేను ముందు ఐరన్ చేసుకుంటానంటే లేదు తనే ముందు చేసుకోవాలంటూ మీ వదిన నాతో పోటీ పడుతోంది. అవునా? నేను ముందు ఐరన్ చేసుకుంటే కొంపలేమైనా మునిగిపోతాయా? కొంపలు మునిగిపోతాయా అంటున్నావు కాబట్టి నువ్వే తర్వాత చేసుకోవచ్చు కదా. నాకు చెప్తున్న మాట మీ వదినికి చెప్పలేవా? మీ వదిన్ని సపోర్ట్ చేయటం తప్ప నీ పెళ్ళాన్నెప్పుడు సపోర్ట్ చేయవా? నేను చెప్పేది నువ్వు వినవా? నేనే ముందు చేసుకుంటాను. సరే, నువ్వేం చెప్పినా నేను వింటాను కాబట్టి ఈ ఒక్కసారికి నా మాట విను. పల్లవి ఐరన్ చేసుకున్న తర్వాత సరే కన్నయ్య, పల్లవినే చేసుకోమను. చేసుకో. పెళ్ళానికి సపోర్ట్ చేయడం అంటే ఇది. పల్లవి, నువ్వేం కంగారు పడకుదునా. పల్లవి, పల్లవి, ఉన్నావా పోయావా? కన్నయ్య, పల్లవి. నువ్వేం టెన్షన్ పడకుదునా. షాక్ కొట్టిందా అమ్మ తమరికి? అవును బావా, నేను చచ్చిపోయాననుకున్నాను. మంచోళ్ళు తప్ప నీలాంటోళ్ళు అంత త్వరగా పోరు. వదిన నా మాట వినింది కాబట్టి సేఫ్ అయిపోయింది. నువ్వు వినలేదు కాబట్టి నీకు షాక్ కొట్టింది. ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకుంటే ఇలాంటి షాకులు తగలకుండా ఉంటాయి. నేను రిపేర్ చేసిన తర్వాత నువ్వు ఐరన్ చేసుకో, సరేనా? ప్రతి విషయానికి పోటీ పడితే ఇలాంటివే జరుగుతాయి. తగిలిన షాక్ కి బాడీలో నరాలు కట్ అయిపోకుండా ఏదైనా టాబ్లెట్ వేసుకో.